హాయ్ అందరికీ నమస్కారం. రీసెంట్గా నేను చేసిన ఒక వీడియోలో బ్రహ్మి ఆకులతో పులావ్ చేశాను అన్నాను కదా. అదర్ ఇంగ్రీడియంట్స్తో పాటు అది కూడా ఒకటి క్యారెట్స్, బీన్స్, పన్నీర్ కూడా వేశాను. బ్రహ్మి ఆకులు అనగానే అది ఎలా ఉంటుందో రుచి అని అనిపిస్తుంది కదా మామూలుగా అయితే. కానీ అవి వేయటం వల్ల రుచి నార్మల్ పులావ్కి ఏమాత్రం తేడా రాలేదు. హ్యాపీగా లైక్ ఎనీ అదర్ పులావ్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఈ బ్రహ్మి ఆకులు అంటే ఒకటి గుర్తుకొస్తుంది. నాకే కాదు మనందరికీ కూడా బాగా నవ్వించగలిగే బ్రహ్మానందం గారే కదా గుర్తుకొచ్చేది. అయితే నేను ఒకటి గుర్తుకొస్తుంది అన్నాను కదా, పాట కూడా గుర్తుకొస్తుంది. త్యాగ బ్రహ్మము తాళపాక అన్నమయ జపించే భక్తి భావన సురభిల కృతులే తలచి తరచి నూతనత్వమే కోరుకున్న అభిరుచులే గమనించి నవ్య రీతిలో గమక పులయతో కలిసి మెలిసి సాగేనులే బాటసారిగా సంగీతమే జీవనాడిగా తెలుగు పాట జగతికి చాట చిలిపి వలపు కలిపి పదము పాడ మనసు నిలిపి మధుర జతుల తేలే. ఈ పాట బాగా విన్న వాళ్ళ అయితే ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు, నేనేదో మిస్ చేశాను కదా. ఆ మిస్ చేసిన పాట నాకు రాదు, పాడేంత సాహసం చేయలేను, అందుకోసమే స్కిప్ చేశా. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృతరస విధులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయో గజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు బ్రహ్మలు గురు బ్రహ్మలు. అసలు విన్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట మీలో ఎంతమందికి ఇష్టం? మీరు అది కామెంట్స్లో పెట్టండి. మీరు గమనిస్తే ఇందులో వేసిన పన్నీర్ నేను వెజిటబుల్స్తో పాటు వేయలేదు. ముందే కూరగాయలతో పాటు పన్నీర్ వేయడం వల్ల అది ఫ్రై అయినట్టుగా అవుతుందని నా ఫీలింగ్. నాకు ఎంత సాఫ్ట్గా ఉంటే అంత ఇష్టం, మా ఇంట్లో అందరికీ కూడా. సో అందుకోసమని పన్నీర్ సాఫ్ట్నెస్ని మిస్ అవ్వకూడదని వాటర్ వేసే ముందు పన్నీర్ వేసి వాటర్ వేసాను. ఈ రైస్ని మధ్యలో కలుపుకోవాలి, లేదంటే కూరగాయలన్నీ కూడా ఒక చోట ఉండిపోతాయి. రీసెంట్గా నేను చేసిన మరో వీడియోలో పాలక్ స్వీట్ కార్న్ రైస్లో నేను మొత్తం నెయ్యి వేశాను అని ఇంకో వీడియోలో చెప్పాను కదా, కాదు, కాస్త నెయ్యి కాస్త పల్లి నూనె వేసుకున్నాను. ఈ పులావ్లో కూడా మీరు గమనించి ఉంటే కొంచెం నెయ్యి కొంచెం పల్లి నూనె వేశాను కదా, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.